ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో బైబిల్ గ్రంథమందు ద ఫస్ట్ కింగ్స్ 3rd చాప్టర్ 15 వర్సెస్ నుంచి 16 వర్సెస్ నుంచి మనము చదువుకొని అందులో సత్యాన్ని మనము గమనిద్దాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? మీరంతా సంతోషంగా మీ పిల్లలతో, భార్య భర్తలతో, కుటుంబంతో, బంధువులతో, రక్త సంబంధాలతో అంతా సమాధానంగా ప్రేమగా ఉన్నారు కదా? ప్రార్థనలోనూ వాక్యంలోనూ పరిశుద్ధతలోనూ మెలకువగా ఉండాలని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క చిత్తం. కాబట్టి మీ సేవకుని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి తర్వాత కొంతమందితో షేర్ చేసి ఈ ప్రోగ్రాము నిరంతరం జరుగులాగిన మీ ప్రార్థనలో సహాయపడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈ సమయంలో దేవుని వాక్యమందు ఉన్నటువంటి సత్యాన్ని మనము చదువుకుందాం. తరువాత వేశ్యులైన 2 స్త్రీలు రాజునొద్దకు వచ్చి అతని ముందర నిలిచిరి. వారిలో ఒకతే ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడ చిత్తగించుము, నేనును ఈ స్త్రీయును ఒకే ఇంటిలో నివసించుచున్నాము. దానితో కూడా ఇంటిలో ఉండి నేనొక పిల్లను కంటిని. నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లలను కనెను. మేమిద్దరమును కూడనున్నాము. మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవ్వరునూ లేరు. అయితే రాత్రియందు ఇది పడకలో తన పిల్లల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచెను. ఉదయమున నేను లేచి నా పిల్లలకు పాలియ చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లలను నిదానించి చూసినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకొంటిని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికి ఉన్నది, నా బిడ్డ చచ్చినది, దాని బిడ్డ అని చెప్పగా ఆమె, కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికి ఉన్నదే నా బిడ్డ నేను. ఆ ప్రకారము వారు రాజు సముఖమున మనవి చేయగా రాజు, బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకటియు, రెండవది అలాగు కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికి ఉన్నది నా బిడ్డ అని చెప్పుచున్నది గనుక కత్తి తెమ్మని ఆజ్ఞ తెచ్చెను. వారు ఆ కత్తి రాజు సన్నిధికి తేగా రాజు 2 భాగములుగా బ్రతికియుండి బిడ్డను చేసి సగము దీనికిని సగము దానికిని సగము ఇయ్యవలసిందని ఆజ్ఞ ఇచ్చెను. అంతటా బ్రతికియున్న బిడ్డ యొక్క తల్లి తన బిడ్డ విషయమై పేగులు తరుక్కొని పోయినదై రాజునొద్ద, నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రము చంపక దానికే ఇప్పించమని మనవి చేయగా ఆ 2వ స్త్రీ, అది నాదైనను దానిదైనను కాకుండా సగము చేయమనెను. అందుకు రాజు, బ్రతికియున్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయుడి, దాని తల్లి అదే అని తీర్పు తీర్చెను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాగూ పూర్వమందు సొలొమోను రాజు కాలములో జరిగినటువంటి ఈ నిజమైనటువంటి సంగతిని పరిశుద్ధాత్మ ప్రభు ఈరోజు మనకు వెల్లడి చేశాడు. ఈ రోజున మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉండి కాపాడుతూ మంచి జ్ఞానముతో, మంచి యొక్క కపటం లేని హృదయముతో ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. ఈ రోజున కుటుంబంలో కానీ, సంఘములో కానీ, సమాజంలో కానీ, బంధువుల మధ్య, రక్త సంబంధాల మధ్య మనము పవిత్రులంగా, పరిశుద్ధులంగా, దేవుని బిడ్డలంగా ఉండాలని దేవుని యొక్క సంకల్పన. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున
నిజమైనటువంటి తల్లి ఎవరన్న సంగతి రాజు తేల్చి ఆ నిజమైన తల్లికి తన బిడ్డను అప్పగించేశాడు. కాబట్టి ఇది చరిత్రలో జరిగినటువంటి సంగతి. కాబట్టి రాబోయేటువంటి దినాలలో కూడా మన తల్లి తండ్రి మనల్ని పెంచినటువంటి వారందరూ ఈ రోజున మనల్ని పుట్టించి భూలోకంలో వెళ్ళిపోయారు. అయితే వాళ్ళని ఎప్పటికీ స్మరణకు తెచ్చుకుంటూ జ్ఞాపకం తెచ్చుకుంటూ నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అన్నాడు. కాబట్టి తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొనొచ్చు, వారికి కృతజ్ఞతాపూర్వకంగా మనము దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలంగా ఈ లోకంలో బ్రతకాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నా. ప్రార్థన చేసుకుందామా? మా పరలోకమందున్నటువంటి మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా, స్తోత్రం. ఈ సమయంలో మమ్మల్ని ప్రేమించి మమ్మలను మా స్వామి గమనిస్తున్న దేవుడు స్వామి, మాలో నాయన ఉన్నటువంటి ప్రతి పాపాన్ని, మాలో ఉన్నటువంటి ప్రతి కల్మషాన్ని, మాలో ఉన్నటువంటి ప్రతి దుర్మార్గతను, మాలో ఉన్నటువంటి ప్రతి స్వార్థాన్ని ప్రభు గమనిస్తున్నటువంటి దేవుడు స్వామి. ఆ ఇద్దరు స్త్రీలలో నాయన ఉన్నటువంటి పాపాన్ని గమనించి నాయన పరిశుద్ధతను వెల్లడి చేసినటువంటి దేవుడు స్వామి. అవును స్వామి, మా జీవితాలలో కూడా స్వామి, మా హృదయాలలో స్వామి కపటము లేనటువంటి హృదయము స్వామి, స్వార్థము లేనటువంటి హృదయము ఈ లోకములో ప్రజల మధ్య మా స్వామి మా ఆవిష్యం ఉన్నంత వరకు మరణము వరకు నమ్మకంగా ఉండమని చెప్పావు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వింటున్న ప్రతి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ బిడ్డలు మా స్వామి ఈ విషయములలో బాధపడుతున్నారో, మా స్వామి మా ప్రభువా మా తండ్రి, ఎందరో బిడ్డలు తల్లిదండ్రులను విడిచిపోయినటువంటి బిడ్డలున్నారు, బిడ్డలను విడిచిపోయినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు ప్రభువా. వారిని చూసే దేవుడు నీవు తప్ప ఇంకెవరున్నారు ప్రభువా. ఎందరో పిల్లలు నాయన దిక్కులేనటువంటి బిడ్డలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నారు స్వామి. అట్టి బిడ్డలకు నీవే తండ్రివిగా తల్లివిగా ఉన్నందులకు నీకు వందనాలు స్వామి. ప్రభువా అయ్యా మా స్వామి, ఎందరో పసికందులు స్వామి, ఎందరో మా స్వామి బిడ్డలు నాయనా మా తండ్రి నీవు చేరదీసి వారిని మా స్వామి నాయన సమాజ సేవ నాయనా మా స్వామి మా ప్రభు సహోదరులకు అప్పగించి స్వామి వారికి మంచి మనసు కలిగజేసి వారిని ప్రేమించి పోషిస్తున్నందులకు నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. నీకు కృతజ్ఞతలు తెలుస్తున్నాను. ఎందరో విధవరాండ్రు ప్రభువా నైనా దిక్కులేని బిడ్డలుగా ఈ లోకంలో ఉంటున్నారు. వారిని కనికిరించి పోషిస్తున్నందులకు నీకు వందనాలు ప్రభువా. వారి నడుము వంగకుండా, వారి మనసు కృంగకుండా స్వామి, బిడ్డల మధ్యలో, బంధువుల మధ్యలో నైనా మా స్వామి మా ప్రభువా సమాజం మధ్యలో బిడ్డలను తలనెత్తుకునేటువంటి బిడ్డలుగా మీరు చేస్తూ పోషిస్తున్నందులకు నీకు వందనాలు. ఎందరో బిడ్డలు మా ప్రభువా నైనా మా స్వామి అనేక కష్టాలలో, శోధనలో ఉంటున్నారు. అట్టి బిడ్డలందరినీ కరికరించి ఆశీర్వదించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. నిరుద్యోగ సమస్యతో నాయన నిలవటానికి నీడలేనిటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు ప్రభువా. ఎందరో బిడ్డలు శ్రమలలో, శోధనలో, బాధలలో, అప్పులలో నాయన మా తండ్రి, ఎందరో బిడ్డలు మా స్వామి శోధించబడుతున్నారు స్వామి. ఒకవైపు అంధకార శక్తుల మధ్య, దుష్ట శక్తుల మధ్య, దురాత్మ శక్తుల మధ్య, కనుదృష్టి మధ్య మా స్వామి మా ప్రభు శత్రువుల మధ్య బాధపడుతున్నారు. అట్టి బిడ్డలందరినీ యేసు క్రీస్తు నామమును విడుదల చేసి నీ నామానికి మహిమ కలిగించుకోమని కూడా ప్రార్థన చేస్తూ స్వామి వింటున్న మంది ప్రతి ఒక్క బిడ్డల కొరకు ప్రపంచంలో స్వామి నాయన ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు, ప్రతి సహోదరుని కొరకు స్వామి మా ప్రభువ ఆకాశం వైపు చేతులెత్తి ప్రభువ అయ్యా నీ మందిరము తట్టు మా ప్రభు కన్నులెత్తి ప్రార్థన చేసే ఈ అవాగ్ని ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ, ఏ బిడ్డలు ఏ కంట తడితో ఉన్నారో, ఏ దుఃఖముతో ఉన్నారో, ఏ చింతతో ఉన్నారో యేసు క్రీస్తు నామమును విడుదల చేస్తూ నీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువ నాయనా మా ప్రభువ అయ్యా నీవే మా తండ్రివి, మా తల్లివి స్వామి, మమ్మల్ని పోషిస్తున్న దేవుడు అని కూడా ప్రార్థన చేస్తూ స్వామి నీ జ్ఞానము, నీ బలము, నీ సంతోషము, నీ సమాధానం మాతో నాయనా మా స్వామి నిరంతరము ఉంచి నీవు మాతో కూడా ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
తండ్రి, మేము ఏ శోధనలకు గురి కాకుండా స్వామి, నీ ప్రార్థనలో, నీ వాక్యములో, నైనా నీ ఉపవాసములో, నీ సహోదర ప్రేమలో మేము మా ప్రభువ చక్కగా తీర్చిదిద్దబడినటువంటి బిడ్డలుగా మమ్మల్ని సహాయం చేయమని కూడా ప్రార్థన చేస్తూ, సమాజం ముందు స్వామి సాక్షి బిడ్డలుగా ఉండులాగానే నీ కృపను అనుగ్రహించమని కూడా ప్రార్థన చేస్తూ, యేసు క్రీస్తు నామం పేట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. ఈ సమయంలో మీరు ఎక్కువగా ఎందరో బిడ్డలు కంఠతడి చేత ఉన్నట్టు పరిశుద్ధాత్మ ప్రభు ప్రేరేపిస్తున్నాడు. కనుక ఈ సమయంలో దుఃఖించే ప్రతి బిడ్డలు, బాధపడే ప్రతి బిడ్డలు సంతోషంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నా కొరకు, నా సేవ కొరకు ప్రార్థించండి. మీ అందరికీ నా వందనాలు. థ్యాంక్ యూ.